నమో 3.0 లేటెస్ట్ వర్షన్ విత్ అలయన్స్ తో ముందుకొస్తున్నారు మోడీ. ప్రపంచమంతా ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. ప్రధానిగా మూడోసారి మోడీ పట్టాభిషేకం యావత్ ప్రపంచానికి శాంతి, స్నేహ సంకేతాలను చాటింది. ఈ తరుణంలో మోడీ జర్నీ ఇప్పుడు చాలా మందిలో చర్చగా మారింది. ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యుడిగా ఎదగడం స్ఫూర్తిదాయకమని చెప్పాలి. గుజరాత్లోని మొహసానా జిల్లా వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఎలాంటి రాజకీయ నేపథ్యంలోని మధ్యతరగతి కుటుంబంలోనే పెరిగారు. నేడు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరి స్వయం సేవక్గా పనిచేశారు మోడీ. ఆ సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. అతి కొద్ది కాలంలోనే బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించారు. మోడీని ఎల్కే అద్వానీ ప్రోత్సహించారు. 1990లో అద్వానీ రథయాత్రలో మోడీ పాల్గొన్నారు. 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ ఏక్తా యాత్రకు మోడీ జాతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 23 సంవత్సరాల క్రితం అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రధాని మోడీ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మోడీ వయసు 51 ఏళ్లు. గుజరాత్లో వరుసగా 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి 12 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు. గోద్రా అల్లర్ల సమయంలో మోడీ తీరుపై విమర్శలొచ్చాయి. సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి సైతం వచ్చాయి. అయినప్పటికీ 2014 మేలో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు గుజరాత్ సీఎంగా పనిచేశారు. తన హయాంలో వరుసగా 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని మోడీ గెలిపించారు. రెండు 2014 వరకు కేవలం గుజరాత్ రాష్ట్రానికే పరిమితమైన మోడీ 2014 ఎన్నికల నాటికి ఒక్కసారిగా భారత ప్రజల ముందుకొచ్చారు. ఆయన మేనియాతో 2014లో కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. 2019లో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు. 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలి మరో 5 ఏళ్లు ఇది మోడీ అడ్డా అని చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా ప్రధాని మోడీ అనేక దేశాలను సందర్శించారు. ప్రపంచంలో భారత్ను ఆ స్థానానికి తీసుకొచ్చారు ప్రధాని మోడీ. భారత్తో స్నేహ సంబంధాలను ఏర్పరచుకునే దిశగా అన్ని దేశాలు ముందుకు సాగుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఇప్పుడు గుర్తింపు పొందింది. వరుసగా 3 సార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును మోడీ సమన్ చేశారు. కాంగ్రెసేతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా 3వ బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి మోడీనే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో తొలిసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 62 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను ఆయన విజయ పథాన నడిపించి ప్రధాని అయ్యారు. నెహ్రూ కుమార్తె ఇందిరకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. మొత్తంగా ముచ్చటగా 3వసారి మోడీ ప్రమాణ స్వీకారంతో దేశవ్యాప్తంగా కాషాయ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.